ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బందెల జయలక్ష్మి. ముఖ్యాంశాలు: 81 కోట్ల మంది పేద ప్రజలకు 5 కేజీల చొప్పున ఉచిత రేషన్ పంపిణీని మరో 5 ఏళ్ల పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు నంద్యాల జిల్లా మెట్టుపల్లి వద్ద అవుకు ప్రాజెక్టు 2వ టన్నెల్ను ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో నమోదైన నకిలీ ఓట్లను తొలగించాలని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు విజ్ఞప్తి చేశారు. ప్రముఖ సంఘ సంస్కర్త, సాహితీవేత్త గురజాడ అప్పారావు వర్ధంతి ఈరోజు జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు: ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 81 కోట్ల మంది పేద ప్రజలకు 5 కేజీల చొప్పున ఉచితంగా రేషన్ ఇచ్చే ఈ పథకాన్ని మరో 5 ఏళ్ల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న నిర్వహించిన కేంద్ర కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వివరించారు. దారిద్ర్య రేఖకు ఎగువకు చేరిన వారి సంఖ్య గత 5 ఏళ్లలో 13.50 కోట్లకు పెరిగిందన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ప్రవేశపెట్టారని, ఈ పథకాన్ని 2024 జనవరి 1 నుంచి 5 ఏళ్ల పాటు పొడిగించాలని నిర్ణయించారని తెలిపారు. దీంతో పాటు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను మరో 3 ఏళ్లు పొడిగించాలనే నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని, లైంగిక వేధింపుల బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు 2019లో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశారని చెబుతూ, प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना लाई गई थी। अब कल निर्णय किया गया है कि इस योजना को 1 जनवरी 2024 से अगले 5 वर्षों के लिए बढ़ा दिया जाएगा। देश में जितने चिन्हित परिवार हैं, उन परिवार के सदस्यों को प्रति माह 5 किलो खाद्यान्न मिलेगा। ये 81 करोड़ भारतीयों को इससे लाभ मिलता है। इसी तरह से अंत्योदय के परिवारों को 35 किलो प्रति माह खाद्यान्न मुफ्त में मिलता रहेगा। जहां एक और प्रति व्यक्ति 5 किलो है गरीब परिवारों के लिए, गरीब व्यक्ति के लिए, वहीं पर अंत्योदय के परिवारों के लिए प्रति परिवार 35 किलो प्रति माह। తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 3వ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలకు సంబంధించి మరికొద్దిసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలవుతుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలోని 13 నియోజకవర్గాలలో సాయంకాలం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. మిగతా 106 నియోజకవర్గాలలో సాయంకాలం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. 5 గంటల వరకు క్యూలో ఉన్నవారు సమయం దాటిన తర్వాత కూడా ఓటు హక్కు వినియోగించుకోవచ్చునని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. పోలింగ్ నిర్వహణకు ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. అన్ని పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలించింది. జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలతో సహా మొత్తం 109 పార్టీల నుండి 2290 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 221 మంది మహిళలు, ఒక ట్రాన్స్జెండర్ ఉన్నారు. 35,655 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో మొత్తం 3,26 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈసారి 9,99,667 మంది కొత్త ఓటర్లు తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకోనుండడం విశేషం. ప్రతి ఓటరు ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయాలని ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. సొంత ఊరిలో ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి ఓటర్లు నిన్న పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. నగరంలో చదువుకుంటున్న విద్యార్థులు, ఉద్యోగాలు చేస్తున్న యువత, ఉపాధి నిమిత్తం ఇక్కడ స్థిరపడిన వారు, స్వగ్రామాలకు వెళ్లే వారితో జూబ్లీ బస్ స్టేషన్, మహాత్మాగాంధీ బస్ స్టేషన్లతో పాటు రైల్వే స్టేషన్లు కిక్కిరిశాయి. వీరిలో 22 నుండి 25 ఏళ్ల వయసున్న యువత, ముఖ్యంగా ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నారు. హైదరాబాద్ నగరంలోని అన్ని బస్ స్టేషన్ల నుంచి ప్రతిరోజు 3280 బస్సులు ఊళ్లకు వెళ్తుంటాయి. ఎన్నికల వేళ రద్దీ ఎక్కువగా ఉంటుందన్న అంచనాతో అదనంగా బస్సులను సిద్ధం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దివ్యాంగ ఓటర్ల కోసం ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వారు సులువుగా ఓటు హక్కు ఉపయోగించుకునేందుకు వీలుగా బ్రెయిలీ లిపిలో 76,000 ఓటర్ స్లిప్పులు, 40,000 ఓటర్ గైడ్స్, 40,000 డమ్మీ బ్యాలెట్ పేపర్లను ముద్రించి ఇప్పటికే అంధులకు పంపిణీ చేసింది. దివ్యాంగులను ఇంటి నుంచి పోలింగ్ కేంద్రానికి తరలించేందుకు వాహనాలను సిద్ధం చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద 21,000 ట్రైసైకిళ్లను ఉంచింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు నంద్యాల జిల్లా మెట్టుపల్లి వద్ద అవుకు ప్రాజెక్టు 2వ టన్నెల్ను ప్రారంభించనున్నారు.
గోరుకల్లు నుంచి అవుకు రిజర్వాయర్కు 20,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు. 567 కోట్ల రూపాయలతో ప్రభుత్వం ఈ పనులను పూర్తి చేసింది. 1.5 లక్షల ఎకరాలకు సాగునీరుతో పాటు గండికోట, వామికొండ, సర్వారాయసాగర్, మైలవరం రిజర్వాయర్లకు రోజుకు 1 టీఎంసీ నీటి సరఫరాకు వీలు కలుగుతుంది. రాష్ట్రంలో నమోదైన నకిలీ ఓట్లను తొలగించాలని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు విజ్ఞప్తి చేశారు. నిన్న వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి జోగి రమేష్తో పాటు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలిశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నమోదైన నకిలీ ఓట్ల గురించి ఆయనకు వివరించారు. వాటిని తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందించారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అంటూ తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారుడు, ప్రముఖ రచయిత, మహాకవి గురజాడ అప్పారావు వర్ధంతి ఈరోజు. తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు విశేష కృషి చేసిన ఆయన 1862 సెప్టెంబర్ 21వ తేదీన విశాఖ జిల్లా యలమంచిలి తాలూకా రాయవరం గ్రామంలో జన్మించారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లలో నేడు వికసిత్ భారత్ సంకల్పయాత్రకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ హాజరు కానున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పి. అరుణ్ బాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లపై నిన్న సాయంకాలం కలెక్టరేట్లో సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచనలు చేశారు. ఏర్పాట్లు సిద్ధం చేయాలని, కేంద్ర పథకాలపై స్టాల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పించేందుకు వికసిత్ భారత్ సంకల్పయాత్ర నిర్వహిస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్, పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, దీనదయాళ్ అంత్యోదయ యోజన, పీఎం ఆవాస్ యోజన, పీఎం ఉజ్వల్ యోజన, పీఎం విశ్వకర్మ, పీఎం కిసాన్ సమ్మాన్, కిసాన్ క్రెడిట్ కార్డ్, పీఎం పోషణ్ అభియాన్, జల్ జీవన్ మిషన్, స్వామిత్వ, జన్ధన్ యోజన, జీవనజ్యోతి బీమా యోజన, సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, పీఎం ప్రణామ్, నానో ఫర్టిలైజర్ తదితర 17 సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పలు కొత్త పరిశ్రమలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న వర్చువల్ విధానంలో ప్రారంభించారు. 1,072 కోట్ల రూపాయలతో ఈ పరిశ్రమలను ఏర్పాటు చేశారు. వీటిలో సుమారు 21,079 మందికి ఉపాధి లభిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. పరిశ్రమల ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ పారిశ్రామిక రంగంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతోందని చెప్పారు. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా బలపడనుందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఇది వాయవ్య దిశగా కదులుతూ డిసెంబర్ 2న తుపానుగా మారుతుందని తెలిపింది. దీని ప్రభావంతో ఎల్లుండి నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్, అన్నమయ్య, బాపట్ల, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, అల్లూరి, అనకాపల్లి, ఉభయ గోదావరి జిల్లాల్లో విస్తారంగా వానలు పడతాయని తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 81 కోట్ల మంది పేద ప్రజలకు 5 కేజీల చొప్పున ఉచిత రేషన్ పంపిణీని మరో 5 ఏళ్ల పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు నంద్యాల జిల్లా మెట్టుపల్లి వద్ద అవుకు ప్రాజెక్టు 2వ టన్నెల్ను ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో నమోదైన నకిలీ ఓట్లను తొలగించాలని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు విజ్ఞప్తి చేశారు. ప్రముఖ సంఘ సంస్కర్త, సాహితీవేత్త గురజాడ అప్పారావు వర్ధంతి ఈరోజు జరుపుకుంటున్నాం.